మా గిరిజన ప్రాంత నిమ్మకాయల ప్రత్యేకత. మార్కెట్లో కనిపించే నిమ్మకాయలు ఒకేలా ఉంటే మా గిరిజన ప్రాంతాల్లో పండే నిమ్మకాయలు ఒకేలా ఉంటాయి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ నేచర్ బ్లాగ్స్. అడవి గాలి, స్వచ్ఛమైన నీరు, సహజమైన నెలలో పెరిగే ఈ నిమ్మకాయలు తమ ప్రత్యేకమైన పులిటి రుచి, సువాసనతో అందరినీ ఆకట్టుకుంటాయి. నిమ్మకాయలు ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీర కణాలు రక్షించడంలో సహాయపడతాయి. అలాగే పొటాషియం, కొద్దిపాటి ఫైబర్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఉదయం గోరువెచ్చని నీటితో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగి చాలామంది ఇష్టపడే అలవాటు. అలాగే నిమ్మరసం పచ్చడి, చట్నీ వంటకాల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. మా గిరిజన ప్రాంతాల్లో పండే ప్రతి నిమ్మకాయల వెనుక రైతు శ్రమ, ప్రకృతి ఆశీర్వాదం దాగి ఉంటుంది. అందుకే ఈ నిమ్మకాయలకు ప్రత్యేకమైన రుచి, తాజాదనం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ నిమ్మకాయల్లో కొన్ని పూర్తిగా పండిపోయినాయి, మరి కొన్ని ఇంకా పచ్చిగానే ఉన్నాయి. సహజంగా చెట్టుపై పెరిగే నిమ్మకాయలు అన్నీ ఒకేసారి పండవు. అందుకే ఇలా కొన్ని పండినవి, కొన్ని పచ్చివిగా కనిపిస్తాయి. పండిన నిమ్మకాయలు కొంచెం పసుపు రంగులోకి మారి మంచి రసం ఇస్తాయి. పచ్చి నిమ్మకాయల్లో కొద్ది రోజులు ఉంచితే అవి కూడా పండిపోతాయి. మా గిరిజన ప్రాంతంలో సహజంగా కోసిన ఈ నిమ్మకాయలు ప్రత్యేకమైన సువాసన, రుచి ఉంటుంది. అలాగే మా గిరిజన మరిన్ని వీడియోలు కావాలని లైక్, షేర్, సబ్స్క్రైబ్